We have a great respect to the art and culture of Andhra Pradesh, especially the Telugu arts and culture. And we know that from the the heritage of the culture, from the folk, from the Kuchipudi style to today's modern cinema. Andhra Pradesh have a prominent place and prominent contribution to the arts and culture's history of our entire country. The students who pass today's exams or who are appearing in the exam of arts and culture, we believe that you are the future of our country, and you are choosing to make a powerful society in future by choosing this type of education, because uh, we believe that the students who are present, students who are learning the arts and culture through our affiliated institutions, they are the future of the state and as well as our entire country also. To the parents, we really thankful to all of you, because without your support, this moment cannot be. We are also thankful to you because the Surabhati Sangeet Kala Kendra is obviously we can't add about Surabhati Sangeet Kala Kendra, already our respected and India as well as in abroad also. We are organizing this type of convocation in more than 50 cities of India, and hopefully in future definitely we can able to organize this convocation in much bigger stage and in a much bigger arrangement. But for today, it's very important for our entire society, not only for the Andhra Pradesh, but also for the entire country, because in an era where Western influence, but as an Indian, we have lots and lots to contribute. We have lots to. So India is a powerhouse of soft power. India is a powerhouse of their cultural heritage, and definitely it's obviously a very proud in Visakhapatnam in Andhra Pradesh. నమస్తే నేను శిరీష ఫ్రమ్ సురభారతి సంగీత కళాకేంద్ర. ఇక్కడ కల్చరల్ ఎగ్జామినేషన్ అంటే కల్చర్ ఫీల్డ్ మీద ఒక కన్వకేషన్ అవుతుంది. దాంట్లో ఏంటంటే ప్రతి ఇయర్ మనకి ప్రతి స్టేట్స్లో కన్వకేషన్ అనేది ఒక ప్రోగ్రామ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఈ ఫీల్డ్లో ఏంటంటే కల్చరల్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, స్టూడెంట్స్కి ఎలా డిప్లొమా ఎగ్జామ్స్ అవుతూ ఉంటాయి, స్టూడెంట్స్ ప్రతి ఇయర్ సర్టిఫికేట్స్ అయినా ప్రతి అంటే సర్టిఫికేట్స్ తో పాటు ట్రాఫీస్ అయినా ఇలాంటివన్నీ ప్రతి ఇయర్ ఇస్తూ ఉంటాం అనమాట. ఈ ఫీల్డ్ లో స్టూడెంట్స్ కి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మా ఒక గోల్ అనమాట. దీంట్లో స్టడీ అనేది ఇంపార్టెంట్ కాదని కాదు, స్టడీ ఇంపార్టెంట్. దాంతో పాటు ఇలా ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇంపార్టెంట్. ప్రతి అంటే డాన్స్, మ్యూజిక్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, పెయింటింగ్ ఇలాంటివన్నీ ఏంటంటే లైఫ్ లో ఇది కూడా ఇంపార్టెంట్, స్టడీ కూడా ఇంపార్టెంట్. జాబ్ తో పాటు ఇది కూడా చేస్తే బాగుంటుంది. మన కల్చరల్ ఫీల్డ్ అనేది మనమే ముందుకు తీసుకెళ్ళాలి. ఈ డాన్స్ అయినా మ్యూజిక్ అయినా ఇలాంటివన్నీ మనం ముందుకు తీసుకెళ్తేనే మనం అంటే మన కల్చర్ ని మనం పూర్వం ఉన్న దానికన్నా ఇంకా ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళాలని ఈ మా ఒక ఆర్గనైజేషన్ నుంచి ఒకటి ముందుకు వెళ్తుంది అనమాట. ఆ కన్వకేషన్ అనేది ఏంటంటే ప్రతి స్టూడెంట్స్ కి సర్టిఫికేట్ దొరకాలి. కన్వకేషన్ మెయిన్ది. సో మేము చేయగలం, కోల్కతాలో చేసే స్టూడెంట్స్ అందరినీ పిలిచి అక్కడికి వచ్చి మేము చేయించగలం. కానీ బెటర్ ఆప్షన్ ఏంటంటే మేమే స్టూడెంట్స్ దగ్గరికి వస్తే అంటే మాక్సిమం స్టూడెంట్స్ అక్కడికి రాలేరు, ప్లస్ టీచర్స్ రాలేరు, అలా స్టూడెంట్స్ కి ఇబ్బంది అవుతుంది. ప్లస్ మేము స్టూడెంట్ దగ్గరికి వచ్చి ఈ కల్చరల్ ఫీల్డ్ గురించి వాళ్ళకి కూడా ఇంట్రొడ్యూస్ చేసినట్టు ఉంటుంది. స్టూడెంట్స్ కి ఈ కల్చరల్ ఫీల్డ్ లో కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ పెంచినట్టు ఉంటుంది. ఇంకా సురభారతి గురించి స్పెషల్ గా తెలుసుకున్నట్టు ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే సురభారతి ఇక్కడికి వచ్చి అన్ని పర్ఫార్మెన్స్ చేపిస్తున్నారు. తర్వాత డాన్స్ అయినా మ్యూజిక్ అయినా వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ గా ఇంకా ఇంకా పర్ఫార్మెన్స్ ఎగ్జామ్స్ చేయించాలి, డిప్లొమా సర్టిఫికేట్ తీసుకోవాలని అని ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారనేది మా ఒక దీనిపైన మేము ప్రతి స్టేట్ లో ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, బీహార్ అన్ని స్టేట్లు చేపిస్తున్నాం అనమాట. ఆల్ ఓవర్ ఇండియా కాకుండా బయట కంట్రీస్ లో కూడా మా సౌర భారత్ అనేది బయటకు వెళ్ళి ఉమెన్స్ చేపిస్తుంటారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మాకు, యూఎస్ఏ, సింగపూర్,
బెహ్రెయిన్, ఖతార్ ఇలాంటి కంట్రీస్ లో మాకు స్కూల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇలాంటి కల్చరల్ ఫీల్డ్ లో కూడా ఉంటాయన్నమాట. ప్రతి ఇయర్ కి ఫైనల్ ఇయర్స్ ఉంటాయి కదా, లైక్ డిప్లొమాలో ఫస్ట్ ఇయర్, పూర్ణాలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అంటే ఫైనల్ డిప్లొమా ఉన్న ప్రతి ఫైనల్ ఇయర్స్ వాళ్ళకి సర్టిఫికేట్ అనేది వస్తుంది అనమాట. కన్వకేషన్ ఒక ఎడ్యుకేషన్ ప్రకారమే కాకుండా ఇలా కల్చరల్ ఫీల్డ్ లో కూడా ఉంటాయన్నమాట కన్వకేషన్. వాళ్ళకి కూడా ఇలా సర్టిఫికేట్ స్టేజ్ పైన తీసుకోవడం, స్టూడెంట్స్ కి తీసుకోవడం, వాళ్ళ పేరెంట్స్ చూడడం, ఇలా టీచర్స్ కి సర్టిఫికేట్స్ ఇవ్వడం, ఇలా వాళ్ళకి కూడా అది ఇంట్రెస్టెడ్ గా ఉంటుందని చేపిస్తున్నాను కల్చరల్ ఫీల్డ్ లో. ఇది చాలా పాజిటివ్ గా ఉంది ఫీడ్బ్యాక్ ఏదైతే స్టూడెంట్స్ నుంచి మేము తీసుకుంటున్నాము. లాస్ట్ ఇయర్స్ కన్నా ఇప్పుడు చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి ఇయర్ గ్రో అప్ అవుతూ ఉంది సురభారతి అనేది. ప్లస్ స్టూడెంట్స్ కూడా ఇంట్రెస్టెడ్ గా ఎగ్జామ్స్ కండక్ట్ చేపిస్తున్నారు. ఏంటంటే ప్రతి స్టూడెంట్స్ కి ఏంటంటే వాళ్ళు దగ్గరికి వచ్చి చేయించడం వల్ల స్టూడెంట్స్ కి ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. స్టూడెంట్స్ నుంచి అయితే చాలా మంచి రివ్యూ వస్తుంది. అంటే ప్రతి ఒక్కరు ఎలా వచ్చి పర్సనల్ గా వాళ్ళు ఎగ్జామ్స్ అనేవి చేయించడం, పర్సనల్ గా అక్కడ సర్టిఫికేట్స్ కొరియర్ చూడని పంపించే కంటే మనం పర్సనల్ గా వాళ్ళకి సర్టిఫికేట్స్ అక్కడికి వచ్చి ఇస్తున్నాం కదా, అంటే కన్వకేషన్ సర్టిఫికేట్స్ వచ్చి ఇస్తున్నాం కదా. సో వాళ్ళకి అది ఇంట్రెస్ట్ గా అనిపించి వాళ్ళు రివ్యూ అనేది చాలా పాజిటివ్ గా ఇస్తున్నారు. పేరెంట్స్ ఇప్పుడు ఈ జనరేషన్ లో స్టూడెంట్స్ కి కాదు, పేరెంట్స్ కి కూడా ఇలాంటి కల్చరల్ ఫీల్డ్ చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, స్టూడెంట్స్ కే కాకుండా పేరెంట్స్ కూడా చాలా పాజిటివ్, చాలా సపోర్టివ్ గా ఉంటున్నారు. పేరెంట్స్ కూడా వచ్చి మాకు సపోర్టివ్ గా వాళ్ళ సైడ్ నుంచి మా స్టూడెంట్స్ వస్తున్నారు అంటే వాళ్ళకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే పర్ఫార్మెన్స్ అయ్యేటప్పుడు స్టూడెంట్స్ కంటే ముందు పేరెంట్స్ వచ్చి రెడీగా కూర్చుంటున్నారు అనమాట, ఇలా పర్ఫార్మెన్స్ ఉంది అని. సో అలా పేరెంట్స్ అయినా కూడా చాలా మంచి పాజిటివ్ మాకు రివ్యూస్ వస్తున్నాయి. ప్లస్ సపోర్టివ్ కూడా అలానే వస్తున్నారు. పేరెంట్స్ మాకు కాల్స్ చేసి లేదంటే మా వెబ్సైట్ లో ఇదైతే రివ్యూస్ పెట్టడం ఇలాంటివన్నీ చాలా పాజిటివ్ గా చేస్తున్నారు అనమాట. ప్రెసెంట్ అయితే నేను పెద్ద డాన్సర్ కాదు, నాకు ఈ ఫీల్డ్ లో ఇంకా నెక్స్ట్ ఏంటి ఉంటుందా అని నేను ఫుల్ గా. కాకపోతే ఏంటంటే సార్ చూడండి, కల్చరల్ ఫీల్డ్ కూడా లైఫ్ ఉంది అంటే కల్చరల్ ఫీల్డ్ లో కూడా మంచి ఇప్పుడు మనకి సంబంధించిన ఇప్పుడున్న జనరేషన్ లో కల్చరల్ ఫీల్డ్ కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. ఫ్యూచర్ లో ఓన్ గా డాన్స్ స్కూల్స్ తీసుకోవడం, ఓన్ గా టీచర్స్ గా జాబ్స్ చేయడం, స్కూల్స్ లో అయినా ఇంకా చాలా పెద్ద ఫౌండేషన్స్ ఓపెన్ చేయడం డాన్స్ కి సంబంధించినవి, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. సో దానికి సంబంధించి ఈ డిప్లొమా సర్టిఫికేటే కాకుండా ఇంకా అంటే దీంట్లోనే డిగ్రీ సర్టిఫికేట్, దీంట్లోనే ఇంకా ఇంకా సర్టిఫికేట్స్ అనేవి ఇస్తే స్టూడెంట్స్ అది కంటిన్యూ చేస్తే వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళగలిగితే వాళ్ళకి ఈ ఫీల్డ్ లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది నా ఒపీనియన్. ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్స్ కూడా ఈ సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుంది. ఇండియాలోనే కాదు, ఇండియాలో ఏ స్టేట్ కి వెళ్ళినా సర్టిఫికేట్ యూజ్ అవుతుంది. డిప్లొమా సర్టిఫికేట్ డిగ్రీ కోసమైనా, జాబ్స్ కోసమైనా ఇది ఫ్యూచర్ లో స్టూడెంట్ కి యూజ్ అవుతుంది. ప్లస్ ఇది ఏంటంటే ఇంటర్నేషనల్ లో కూడా యూజ్ అవుతుంది అనమాట. మనకి చెప్తున్నాను కదా, యూఎస్ఏ, బహ్రెయిన్, సింగపూర్ ఇలాంటి కంట్రీస్ లో అనేది మనకి సూర్యభారతికి సంబంధించిన స్కూల్స్ ఉన్నాయి. సో అక్కడ ఆ స్టూడెంట్స్ వాళ్ళు అక్కడ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు ప్రతి ఇయర్, అలా కంటిన్యూ చేస్తున్నారు సార్.